నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుజీ? స్థితిగతులు అంటే ఒకటేనమ్మా, రాశినాథుడు 2లో ఉండి వక్రించాడు. దీనివల్ల కొంత కుటుంబ సభ్యుల వల్ల కొంత స్ట్రెస్, కుటుంబ సభ్యుల మూలంగా కొంత స్ట్రెస్ అనేది వంటిది మాత్రం ఉంటుంది. ఓకే, అంటే పనులు అవ్వట్లేదని కావచ్చు, చికాకులు కావచ్చు, ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ వల్లనో, లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చి కుటుంబ సభ్యుల మూలంగా ధనం ఇచ్చి కొంత వాళ్ళు ఇవ్వకపోవడం అని ఇట్లాంటివి ఉంటాయి. ఇక డబ్బు విషయంలో అంటే ప్రతిదానికి మూలం డబ్బు కాబట్టి, సో ఈ ధన లాభం అనేది ఏ విధంగా ఉండబోతుంది? అంటే లాభమా నష్టమా, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, లేదా లాస్ అవ్వడం కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒకటేనమ్మా, ఇక్కడ ఈ ధన సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ధనాధిపతి ఇందాక నేను చెప్పినట్టుగా దానివల్లే కొంత స్ట్రెస్ ఉంటుంది. బట్ శని భగవానుడు దీపారాధన చేయడము, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయ్యే నమః చేయడం. ఎందుకంటే మకరంలోకి శని వస్తున్నాడు యాక్చువల్గా వక్రించడం వల్ల. అంటే ఇది ఏళ్ళనాటి శని కుటుంబ 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది అనుకుంది, జీవుడి మీదకి వస్తున్నాడు. అందుకని కొంచెం స్ట్రెస్ లేట్ అవుతుంటాయి. అది ఇక కుటుంబ పరంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా వీరి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది? ముందుకెళ్ళేదైనా వెనక్కి వచ్చేదైనా? ఎడ్యుకేషన్ పరంగా అంటే స్వయం కృషితో ఎడ్యుకేషన్ అనేది సాధిస్తారు. అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో, మెడికల్ ఫీల్డ్స్లో అండ్ అకౌంటింగ్ రిలేటెడ్ రంగాల్లో యోగిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కనుక. అండ్ ప్రాపర్టీస్ పరంగా కూడా కొంతవరకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. ఇక తరువాయి గురుజీ, అంటే ఈ రాశి వారికి జాబ్ పరంగా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికి ఏ విధంగా ఉండబోతుంది తర్వాత? జాబ్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే అమ్మ, ఒకటి జాబ్లో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి అష్టమంలో ఉంటున్నాడు. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళే చేంజ్ అనేది ఉంటుంది. కాకపోతే 25వ తేదీ తర్వాత జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ దశమాధిపతి నీచబడి కేతుతో ఉంటున్నాడు. అందుకని కొంచెం ఏదైనా మనీ మ్యాటర్స్ వల్ల జాబ్ చేంజెస్ అవ్వాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో ధన సంబంధించిన విషయం వల్ల, లేదా తండ్రి గారికి బాగోకపోవడం మనం లాంగ్ అవుతుందనో, ఇట్లాంటి వాటి వల్ల చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక తర్వాయి పెళ్లి విషయానికి వస్తే వీరి యొక్క పెళ్లి జీవితంలో ఏ విధంగా ఉంటుంది గురించి? వివాహ సంబంధించిన విషయం కనుక తీసుకుంటే యావరేజ్గా ఉంది. సంబంధాలు మీరు ప్రయత్నం చేస్తే కుదురుతాయి. డోంట్ వరీ దాని గురించి. ఓకే, ఇక పెళ్లి తర్వాత మనకి బాగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే లాభం వస్తుంది అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ నెల మాసంలో కలిసి వస్తుందా, కలిసి రాదంటారా? సో నెక్స్ట్ మనకి బాగా ముఖ్యమైనది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్. అంటే దీనివల్ల లాభం వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి కలిసి వస్తుందంటారా, కలిసి రాదంటారా గురించి? ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు వ్యయాధిపతి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది, కానీ లాభదాయకంగా కూడా ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతితో కలిసి ఉన్నాడు. అందుకని ఓకే, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ల్యాండ్స్ మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రావడం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక తరువాయి విదేశీయానం, అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి గురించి? విదేశీయానం అంటే షార్ట్ జర్నీస్ అయితే కొన్ని చూపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి రావడం ఇట్లాంటి విషయాల్లో షార్ట్ జర్నీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, వాళ్ళ పర్సనల్ చార్ట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బట్ ఇప్పుడున్న కండిషన్లో వీళ్ళ సిబ్లింగ్స్కి ఎక్కువగా చూపిస్తుంది విదేశీయానం వీళ్ళకంటే కూడా. ఎందుకంటే 3లో రాహు ఉన్నందుకు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు అన్ని రంగాల గురించి మాట్లాడుకుంటాం, అంటే అన్ని స్థితుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీటన్నింటినీ దాటుకొని వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదాలు ఏవైనా ఉన్నాయో గురించి రాశి వారికి? ప్రమాదాలు అంటే ఒకటేనమ్మా, ఇక్కడ లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే, మనీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాము. ఆ యొక్క విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. గురూజీ, ఈ స్థితిగతులన్నింటినీ దాటుకొని అంటే ఈ రాశి వాళ్ళు ఇప్పుడు వచ్చే ప్రమాదాలన్నింటినీ తప్పించుకోవడానికి ఏవైనా పరిష్కారం అనేది ఉందా గురూజీ? లలితా సహస్రనామాల శ్రవణం ఒకటి, అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.